నెల తేదీ 18/6/2026 రోజున ఉదయం అందాజ 8 గంటలకు వేలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బగూడెం గ్రామంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీలో ఒక వ్యక్తి హత్యకు గురి అయినట్టుగా పేరూరు ఎస్ఐ కృష్ణప్రసాద్ గారికి సమాచారం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే సమాచారం పై అధికారులకు తెలియజేసి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కృష్ణప్రసాద్ ఎస్ఐ గారు దుబ్బగూడెం గ్రామానికి వెళ్ళగా ఒక వ్యక్తి తన ఇంటి ముందు దుబ్బగూడెం గ్రామానికి చెందిన బడే చలపతి వయసు 30 సంవత్సరాలు అనే వ్యక్తి తన ఇంటి ముందు వంట వండుకునే దగ్గర మంచంపై నవారు మంచం పడుకొని ఉంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముఖం, తల మరియు మెడపై పలమాలు నరికినట్టుగా ఉన్నది. దానిపై ఎస్ఐ గారు దరఖాస్తు తీసుకుని విచారించగా ఆ రోజు పోస్ట్ మార్టం పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం 7:30 హాస్పిటల్కి పంపడం జరిగింది. దీనిలోని విచారంలో భాగంగా ఈరోజు మాకు విచారణ అధికారులకు అందిన నమ్మదగిన సమాచారం ప్రకారం మృతుడిని తన తల్లిదండ్రులు తన కుటుంబ సభ్యులే హత్య చేసినట్టుగా సమాచారం ఉంది. ఈ సమాచారం ప్రకారం మృతుని ఇంటి వద్దకు ఈరోజు వెళ్ళి ఉదయం విచారించగా మృతుడిని తన తండ్రి మరియు తన 2 అక్కలు, అంటే ఇంటి దగ్గర ఉన్న పెళ్లి కాకుండా ఉన్న పెద్దక్క మరియు మృతుని ఇంటి ముందు ఉన్న 3 అక్కలు, ముగ్గురు కలిసి హత్య చేసినట్టుగా వారి నేరాన్ని ఒప్పుకున్నారు. మృతుడిని హత్య చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మృతుడు చలపతిరావు తను పెళ్లి చేసుకోకుండా 30 సంవత్సరాల వయసు వచ్చిన ఇలాంటి కుటుంబ బాధ్యతలు తీసుకోకుండా ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి ఇంట్లో ఉన్న తన అక్కను మరియు తల్లిదండ్రులు ఇద్దరిని వయసు రీత్యా కూడా వాళ్ళు చాలా వయసు ఉన్న పెద్దవారు అయినప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళ మీద కనికరం లేకుండా వాళ్ళిద్దరిని కొట్టడమే కాకుండా ఇంటి ముందు ఉన్న అక్కను కూడా కొట్టి తిట్టేవాడని ఈ బాధ వాళ్ళు చిన్నప్పటి నుంచి భరించడం వల్లనే మృతుడు ఆ రోజు ఉదయం అంటే 2 రోజుల క్రితం ఈ హత్య గావించి 17 రాత్రి హత్య కన్నా ముందు 2 రోజుల ముందు తల్లిని పెద్ద అక్కను కొడితే ఇంటి ముందున్న 3వ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఆ రోజు 17 తారీఖు రోజు మృతుడు మార్నింగ్ వాళ్ళ 3వ అక్క ఇంటి దగ్గర మృతుని తల్లి మరియు ఆమె పెద్దక్క బట్టలు తీసుకోవడానికి వెళ్తే ఆమెను కూడా కళ్ళతోని గెలిమిన తర్వాత మృతుని తండ్రి మధ్యాహ్నం వాళ్ళ అన్నం తినడానికని 2వ కూతురు కృష్ణాపురం నుండి అక్కడికి వెళ్తే అతను వచ్చి కడేకల్ రోడ్డు మీద మృతుని తండ్రిని బెదిరించి కొట్టి అతని దగ్గర నుంచి 500 లాక్కొని వెళ్ళి సాయంత్రం పూట బాగా మద్యం సేవించి ఇంటి దగ్గర వచ్చి పడుతున్నారు. దీనిపై విసుగు చెందిన కుటుంబ సభ్యులు ఏం చేశారంటే వాళ్ళ ముగ్గురు 2 అక్కలు ఏమనుకున్నారంటే తమ్ముడు ఎప్పటికున్నా దీని వల్ల ఇబ్బంది, మనశ్శాంతి ఎవరికి ముసలి వాళ్ళకు ఉండలేదు, వాళ్ళకు ఉండలేదు కాబట్టి మృతుని చంపడం ఒకటే మార్గం అనుకున్నారు. దీనికి కారణంగా వాళ్ళిద్దరు వచ్చి మృతులు ఎప్పటిలాగే తన ఇంటి ముందు పడుకొని ఉంటే తన తండ్రికి వచ్చి చెప్తే తండ్రి కూడా తన మనసులో ఉన్న మాట ఇది నిజమే, వీడు ఉన్న రోజులు మనకు మనశ్శాంతి లేదని ముగ్గురు కలిసి నిర్ణయించుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న గుడ్డలు తీసుకొని ఒకరి తర్వాత ఒకరు పలుమార్లు వాళ్ళ ఆక్రోషం తీరేదాకా నరికారు. దానివల్లనే మృతునిపై ఒంటిపై కూడా చాలా చోట్ల గాయాలైనవి, తలపై మెడపై మరియు ముఖంపై చాలా చోట్ల గాయాలైనవి. తర్వాత వాళ్ళు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా మేము స్వాధీనం చేసుకొని పంచుల సంవత్సరం స్వాధీనం తీసుకొని ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా మేము కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్కి పంపలేము. ముఖ్య కారణం ఏంటంటే మృతుడి యొక్క వ్యవహారం వల్లనే వారి కుటుంబ సభ్యులే ఆక్రోషానికి గురై అతని పెట్టే బాధలు భరించలేకనే మృతుడిని చంపారు. ఇందులో వేరే ఎలాంటి నేరాలు లేదు.